పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పలు పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు, ఉభయ సభల్లోనే విపక్షాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుండటంతో కీలక బిల్లుల ఆమోదానికి సహకారం కోరింది కేంద్రం. రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఆయా సభల బీఏసీలు నిర్ణయిస్తాయని నిన్న అఖిలపక్ష సమావేశంలో పార్టీలకు కేంద్రం తెలిపింది. అలాగే హర్యానా, మహారాష్ట్ర విజయంతో దూకుడు మీదున్న కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ జేపీసీ గడువు పొడిగించాలని విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో సభలో ప్రతిష్టంభన నెలకొనే అవకాశాలున్నాయి. ఇక ఈ సమావేశాల్లో కీలక బిల్లైన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో గంటలో ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా ఈ శీతాకాల సమావేశాలు కొనసాగుతాయి. కీలక బిల్లుల్ని ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సైతం ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తేవచ్చన్న చర్చ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వరుసగా హర్యానా అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో విజయంతో దూకుడుపై ఉంది కేంద్రం. అలాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సైతం అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం పార్లమెంట్ లో మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలంతా కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రస్తుతం పార్లమెంట్ లో చర్చిస్తున్నారు. ప్రధానంగా మణిపూర్ అల్లర్ల అంశం కానీ, అదానీ పై అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసు నమోదవడం, ఇటు గ్రీన్ ఎనర్జీ టెండర్లు దక్కించుకునేందుకు 2300 కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వాల్లో ఉన్న ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు అప్పగించారన్న ఆరోపణలు అదానీ గ్రూప్ పై ఉన్నాయి. సో ఈ అదానీ అంశం పైన కూడా చర్చించాలని చెప్పి విపక్షాలు పట్టుబట్టబోతున్నాయి. అదానీ వెనుకున్నది ప్రధాని మోడీ. అదానీని ప్రధాని మోడీ అరెస్ట్ చేయించలేరు. ముఖ్యమంత్రుల్ని, ఇతర నాయకుల్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడుతున్న బడా కార్పొరేట్ వ్యాపారులు మాత్రం ఏమీ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తామన్నారు. సో ఈ రోజు ముఖ్యంగా ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేస్తున్న కాలుష్యం, ప్రధానంగా 1 వీక్ నుంచి ఢిల్లీలో స్కూల్స్ మూతపడిన పరిస్థితి. సివియర్ ప్లస్ కేటగిరీ నుంచి ఈ రోజు పూర్ కేటగిరీలోకి కాలుష్యం వచ్చింది. సో ఈ కాలుష్యం పైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అంటూ ఢిల్లీ ప్రభుత్వం కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో విపక్షాల తరఫున ఈ కాలుష్యం అంశాన్ని సైతం పార్లమెంట్ లో లేవనెత్తబోతున్నారు. అలాగే నిరుద్యోగం సహా ధరల పెరుగుదల, అలాగే ఇటు రైలు ప్రమాదాలు, ఇటు కేరళ వైనాడ్ విపత్తుకు సంబంధించి వైనాడ్ ప్రజలకు ప్రత్యేక సాయం అందించే అంశం పైన, అలాగే ఉత్తరప్రదేశ్ సంబాల్లో నిన్న అల్లర్లు, అక్కడ రాళ్ల దాడులు ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. దానిపైన కూడా వాయిదా తీర్మానాలను ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ సంబాల్లో జరిగిన హింసాకాండ పైన లోక్సభలో ఇటు ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ హింసాకాండపై చర్చించాలని చెప్పి రాజ్యసభలో కూడా ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే గౌతమ్ అదానీ అమెరికా కేసుపై చర్చకు పట్టుబడుతూ ఇటు మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వయనాడు విపత్తు బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం డిమాండ్ చేస్తూ ఇటు 0 అవర్ నోటీస్ ఇచ్చారు సిపిఎం ఎంపీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్. అలాగే ఇటు కాలుష్యం పైన చర్చ చేయాలని చెప్పి రంజిత్ రంజన్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అనేక అంశాలు, ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా కూడా అనేక అంశాలపైన వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పి టీడీపీ, జనసేన, అలాగే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకోవడం జరిగింది. నిన్న అఖిలపక్ష సమావేశానికి హాజరైన సందర్భంగా విభజన చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో 10 ఏళ్లు అవుతున్నా ఇంకా చాలా అంశాలు నెరవేరని పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఇటు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రాకు సంబంధించి కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు. సో వాటిపైన చర్చించాలని చెప్పి కేఆర్ సురేష్ రెడ్డి నిన్న అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి, పోలవరం ఎత్తుకు సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు కానీ, కౌలు రైతులకు సంబంధించిన అంశాలు కానీ, అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు సంబంధించి ఈ విధంగా అనేక అంశాలను లేవనెత్తామని చెప్పి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు నిన్న అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కూడా పార్లమెంట్ ముందుకు చర్చకు రాబోతున్నాయి. ఇక రేపు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఒక ప్రత్యేక వేడుక కార్యక్రమం జరగబోతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వీరంతా కూడా ప్రసంగించబోతున్నారు. ఏడాది పాటు కూడా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని చెప్పి కేంద్రం నిర్ణయించడం జరిగింది. సో రేపు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఎటువంటి బిజినెస్ ఉండదు. పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అనేవి జరగబోతున్నాయి. సో వాడివేడిగా అయితే ఈ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అదాని అంశం కానీ, మణిపూర్ అల్లర్ల విషయం కానీ, దేశంలో ఉన్న పరిస్థితులు కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా ఇండియా కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.